నా పేరు విజయ్. మీరు చూస్తున్నారు ఎడుసాఫ్ట్ ఫర్ యూ ఛానల్. ఈ వీడియోలో మనం వ్యూ మెనూ కింద ఇట్లా ఒక డాక్యుమెంట్ని రీడ్ మోడ్లో, ప్రింట్ లేఅవుట్ మోడ్లో, వెబ్ లేఅవుట్ మోడ్లో, అవుట్లైన్, డ్రాఫ్ట్ ఈ రకరకాల మోడ్స్లో ఏ విధంగా చూసుకోవచ్చు, వాటి యొక్క యూజెస్ ఏంటి అనేది క్లియర్గా చూద్దాం. ఓకే, మరి ఇక్కడ చూసినట్లయితే బై డిఫాల్ట్ మీకు ఏ డాక్యుమెంట్ అయినా సరే ఏదైనా మీరు ప్రిపేర్ చేస్తున్నప్పుడు అది జనరల్గా మీరు చూడండి వ్యూలో ఏది సెలెక్ట్ అయింది, ప్రింట్ లేఅవుట్ సెలెక్ట్ అయింది. ఇదేంటంటే మీరు డాక్యుమెంట్ని ప్రింట్ చేసినప్పుడు ఏ విధంగా ఉంటుంది అనే దానికి ఈ ప్రింట్ లేఅవుట్ వ్యూ అన్నమాట. అంటే ప్రింట్ చేస్తే ఈ విధంగా ప్రింట్ అవుతుంది అని మీకు అర్థం. మరి ఇదే డాక్యుమెంట్ని మీరు జస్ట్ రీడ్ చేసుకోవాలి, మీరు ప్రింట్ చేయాల్సిన అవసరం లేదు, మొత్తం రీడ్ చేసుకోవాలి అనుకోండి. అప్పుడు రీడ్ మోడ్ మీద క్లిక్ చేస్తారు. క్లిక్ చేయగానే మీకు ఈ ట్యాబ్ సిస్టము అంటే ఈ మెనూస్, ఆప్షన్స్ ఏమీ లేకుండా, హెడర్ అండ్ ఫూటర్ ఇవన్నీ ఏమి లేకుండా కంప్లీట్గా ఇట్లా రీడ్ మోడ్లో సైడ్ బై సైడ్ వస్తుంది. ఫస్ట్ పేజీ అండ్ ఇటు చూడండి రైట్ సైడ్ ఇట్లా క్లిక్ చేస్తే ఇట్లా మీరు స్క్రీన్ ఇట్లా స్క్రాల్ అవుతూ ఉంటుంది. ఇటు సైడ్ కావాల్సింటే ఇట్లా స్క్రాల్ చేసుకోవచ్చు. ఈ విధంగా రీడ్ మోడ్ అనేది ఉంటుంది. మీరు ఈ రీడ్ మోడ్ని క్లోజ్ చేయాలనుకోండి, సింపుల్గా ఎస్కేప్ బటన్ కీబోర్డ్లో ప్రెస్ చేయండి. మామూలుగా ప్రింట్ లేఅవుట్లోకి వచ్చేస్తారు. మరి ఇదే డాక్యుమెంట్ని మీరు వెబ్ లేఅవుట్లో, అంటే ఈ డాక్యుమెంట్ వెబ్ పేజ్లో చూస్తే ఎలా ఉంటుంది, వెబ్సైట్ లోపల ఒక వెబ్ పేజ్గా దీన్ని పెడితే ఎలా ఉంటుంది అనే దానికి మీరు జస్ట్ ఎలా దాన్ని క్లిక్ చేయగానే వెబ్ పేజ్గా ఎలా ఉంటుంది అనేది మీకు వెబ్ లేఅవుట్ వ్యూలో చెకప్ చేసుకోవచ్చు. మరి దీనికి అవుట్లైన్స్ కూడా మీరు చూడొచ్చండి. అవుట్లైన్స్ అంటే చూడండి ఇట్లా ప్లస్ అంటే మెయిన్ హెడ్డింగ్ HTML ఎడిటర్స్ అనేది ఇక్కడ ప్లస్ ఉంది. దీని మీద డబుల్ క్లిక్ చేశారనుకోండి, దీని కింద ఉండే సబ్ హెడ్డింగ్స్ మ్యాటర్ అంతా కూడా క్లోజ్ అయినాయి. మళ్ళీ ఆ ప్లస్ మీద క్లిక్ చేశారనుకోండి ఎక్స్పాండ్ అవుతాయి. ఇట్లా ఎక్స్పాండింగ్, కొలాప్సింగ్ అంటే ఒకే డాక్యుమెంట్ని మీరు కుదించి చూసుకోవచ్చు, బ్రీఫ్గా చేసి చూసుకోవచ్చు. ఏవే కావాలో వాటిని ఎక్స్పాండ్ చేసుకోవచ్చు. వాటి యొక్క హెడ్డింగ్స్, సబ్ హెడ్డింగ్స్ని బట్టి ఇట్లా మీరు చూసుకుంటూ మూవ్ కావచ్చు అన్నమాట. అవుట్లైన్ చూసుకునేదానికి ఈ యొక్క అవుట్లైన్ వ్యూ అనేది ఉపయోగపడుతుందండి. మరి ఇక్కడ చూడండి షో ఆల్ లెవెల్స్ అని ఉంది. మరి అన్ని లెవెల్స్ వద్దు, మీకు లెవెల్ 1 మాత్రమే కావాలి. ఇవి లెవెల్ 1లో ఉండే హెడ్డింగ్స్. లెవెల్ 2 కూడా కావాలి. లెవెల్ 2 అంటే లెవెల్ 1 వస్తుంది, లెవెల్ 2 వస్తుంది. లెవెల్ 3 కూడా కావాలి. ఆల్ లెవెల్స్ అంటే మొత్తం డిస్ప్లే అవుతుంది. అంటే మీరు డాక్యుమెంట్ని ప్రిపేర్ చేసేటప్పుడు హెడ్డింగ్స్, సబ్ హెడ్డింగ్స్ అవి పెట్టుంటారు కాబట్టి వాటి ప్రకారం ఇట్లా ఏ లెవెల్లో కావాల్సింటే, అంటే పెద్ద డాక్యుమెంట్ ఉన్నప్పుడు మీరు ఈజీగా వాటి యొక్క అవుట్లైన్స్, వాటిని హండ్రెడ్స్ ఆఫ్ పేజెస్ ఉన్నప్పుడు వాటిని బ్రీఫ్గా చూసుకునేదానికి ఈ యొక్క అవుట్లైన్ వ్యూ అనేది ఉపయోగపడుతుందండి. మళ్ళీ దాన్ని అట్లా క్లోజ్ చేసేయచ్చు. మరి సింపుల్గా మీ డాక్యుమెంట్ని చూడాలంటే డ్రాఫ్ట్ వ్యూ. ఈ డ్రాఫ్ట్ వ్యూలో ఈ హెడర్స్, ఫోటర్స్ ఇట్లాంటివి ఏమి లేకుండా, మార్జిన్స్ ఏమీ లేకుండా మీకు సింపుల్గా అంటే పేజ్ బ్రేక్స్ ఏమి లేకుండా సింపుల్ టెక్స్ట్ ఇట్లా లైన్ బై లైన్ ఇట్లా డిస్ప్లే అవుతుంది. మీరు సింపుల్గా ఎటువంటి ఇవి లేకుండా మ్యాటర్ ఎడిట్ చేసుకుంటూ పోవాలనుకున్నప్పుడు డ్రాఫ్ట్లోకి తీసుకుంటారు. జనరల్గా అయితే మీరు యూజ్ చేసేది ప్రింట్ లేఅవుట్ అండి. మరి ఈ ప్రింట్ లేఅవుట్ చూడండి వర్టికల్గా వస్తుంది. జనరల్గా వర్టికల్గా అంటే ఒక పేజ్ కింద ఒక పేజీ వస్తుంది. దీన్నే మీరు సైడ్ బై సైడ్ చూడాలనుకోండి, దీన్ని క్లిక్ చేసినట్లయితే ఇప్పుడు చూడండి ఇవి సైడ్ బై సైడ్ వస్తుంది. మీరు మౌస్ని స్క్రాల్ చేస్తూ ఉంటే ఇట్లా చూడండి ఆ పేజెస్ ఇట్లా సైడ్ బై సైడ్ వస్తుంది. ఓకే, వర్టికల్ అని మళ్ళీ క్లిక్ చేశారనుకోండి మామూలుగా వచ్చేస్తుంది. మరి ఈ యొక్క డాక్యుమెంట్ని ఇంప్రెసివ్ రీడర్ దీన్ని క్లిక్ చేసినట్లయితే మీకు ఏమవుతుందంటే ఈ డాక్యుమెంట్ చూడండి ఇట్లా రీడింగ్కి
అనుకూలంగా ఇట్లా వస్తుంది. మరి దీన్ని రీడ్ చేసి మీకు వినిపించాలి అనుకోండి, ఇక్కడ రీడ్ అలౌడ్ అని ఉంది. మీరు స్పీకర్లు ఆన్ చేస్తే కనుక మీరు స్పీకర్లు పెట్టుకుంటే తెలుస్తుంది. క్లిక్ చేసి చూడండి, ఇప్పుడు రీడ్ అలౌడ్ క్లిక్ చేశారు. HR. The అక్కడ HTML హైలైట్ head అయిన వర్డ్స్ element. అంతా కూడా రీడ్ చేస్తూ The HTML head element is a container for వద్దు metadata. అనుకోండి, ఎప్పుడైనా సరే HTML పాస్ చేసుకోవచ్చు. అట్లా మీరు అంటే మీ డాక్యుమెంట్ ని మీరు జస్ట్ వినాలి అనుకోండి, అలాంటప్పుడు రీడ్ అలౌడ్ యూజ్ చేసి స్పీకర్ ఆన్ చేస్తే జస్ట్ అది రీడ్ చేస్తూ ఉంటుంది. మీరు అట్లా వినొచ్చు అనమాట మీ డాక్యుమెంట్ కంటెంట్ మొత్తాన్ని. దీన్ని క్లోజ్ చేయాలనుకోండి, ఇట్లా క్లోజ్ చేసేయండి. సో ఎనీవే మనకి డిఫాల్ట్ గా ఉండేది మాత్రం ఇట్లా ప్రింట్ లేఅవుట్ వర్టికల్. ఓకే, మరి ఈ డాక్యుమెంట్లో మీకు రోలర్ కావాలి అనుకోండి, రోలర్స్ చూడండి, రోలర్స్ ఒకవేళ లేనట్లయితే హారిజాంటల్ రోలర్ ఇది, వర్టికల్ రోలర్ ఇది. ఒకవేళ లేనట్లయితే మీకు కావాలన్నప్పుడు దీని మీద క్లిక్ చేసుకోవాల్సి ఉంటుంది. ఓకే, రోలర్స్ ద్వారానే మనం ఈ యొక్క మార్జిన్స్ ఇవన్నీ కూడా సెట్ చేసుకోవచ్చు. సో ఈ రోలర్లో డైరెక్ట్గా క్లిక్ చేసి ఈ రోలర్ మెయింటెనెన్స్ ఎలా చేయాలి, మార్జిన్స్ ఇవన్నీ కూడా ఇంతకు ముందు సెషన్స్లో మీకు చెప్పున్నది. సో ఓకే, అట్లనే గ్రిడ్ లైన్స్ కూడా కావాలనుకోండి, గ్రిడ్ లైన్స్ పెట్టుకోవచ్చు. ఎక్కడైతే స్పేసెస్ ఏమన్నాయి గళ్ళు గళ్ళుగా ఇట్లా డిస్ప్లే అవుతుంది. ఓకే, మరి నావిగేషన్ పేన్ కూడా కావాలనుకోండి. నావిగేషన్ పేన్ చూడండి, లెఫ్ట్ సైడ్ అవుట్ లైన్స్ చూపిస్తుంది. అవుట్ లైన్ కమ్ పేజ్ లేఅవుట్ అనమాట, నావిగేషన్ మోడ్ ఇది. నావిగేషన్ పేన్ ద్వారా ఈజీగా మీరు ఎక్కడ కాల్చుంటే అక్కడికి సింపుల్గా ఆ యొక్క ఫర్ ఎగ్జాంపుల్ HTML కొటేషన్ అండ్ సిటేషన్ ఇక్కడికి వెళ్ళాలి, డైరెక్ట్గా క్లిక్ చేస్తే ఆ పేజ్లోకి వెళ్ళిపోతాం అనమాట. ఇది నావిగేషన్ కూడా చాలా యూస్ఫుల్గా ఉంటుంది మీ డాక్యుమెంట్లో ఎక్కడ కాల్చుంటే అక్కడికి మూవ్ అయ్యేదానికి. ఓకే, నావిగేషన్ పెన్ వద్దనుకోండి, ఇక్కడైనా క్లోజ్ చేసేయండి, లేదంటే ఇక్కడైనా క్లిక్ చేస్తే అది పోతుంది. ఈ విధంగా మీరు డిఫరెంట్ వ్యూస్లో ఈ యొక్క డాక్యుమెంట్ని చూసుకోవచ్చండి. ఫ్రెండ్స్, వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ వెరీ మచ్.